ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు భోగి రోజున గోదాదేవి రంగనాథ స్వామి వార్ల కళ్యాణోత్సవం జరుగుతుంది. గోదాదేవిని రంగనాథ స్వామి వార్లను ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి అనే విషయాలను తెలుసుకుందాం. దీంతో పాటుగా ఈరోజు భోగి షట్టిల ఏకాదశి, దీని ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి పుష్య బహుళ ఏకాదశి, షట్టిల ఏకాదశి. సాయంత్రం 6:03 వరకు. నక్షత్రం అనురాధ. తెల్లవారుజామున 3:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. అలాగే ఈరోజు సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి రాత్రి 9:11 ప్రవేశిస్తున్నాడు. దీన్నే మకర సంక్రమణం అని అంటారు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ ధనుర్రాశిలోను, శుక్రుడు మకర రాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మార్పుల గురించి వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీరు గనక ఉద్యోగానికి సంబంధించి స్థానచలనము, బదిలీలు లేదా ఉద్యోగాల్లోనే మార్పుల గురించి గనక ప్రయత్నిస్తుంటే అందులో వీరికి నెమ్మదిగా మార్పులు అనేవి గోచరించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా ఆర్థికంగా వీరికి ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యం వలన లాభం అనేది కలుగుతున్నా భాగస్వామ్యం వలన ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిల్లో మీరు ఆశించినట్టుగా మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన స్త్రీలు వీరికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దీంతో పాటుగా మీరు గనక కుటుంబంలో ఎటువంటి శుభకార్య ప్రయత్నాలు చేస్తున్నా, నూతన వస్తువాహన ప్రయత్నాలు చేస్తున్నా అందులో మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. భోగి సందర్భంగా గోదా రంగనాథ స్వామి వారిని మేషరాశి వారు గులాబీలతోటి పూజించి బూరెలు నివేదించాలి. దీని వలన కుటుంబ సౌభాగ్యం నెలకొంటుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక భావన, చింతన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. తల్లిదండ్రులకి సంబంధించిన కార్యక్రమాలు చేయటం వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీరు ముఖ్యంగా మీ స్థిరాస్తుల పైన శ్రద్ధాశక్తుల్ని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకోవాలనే ప్రయత్నం మీకు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. మీ కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేకించి శ్రద్ధాశక్తుల్ని కనబరిచే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. భోగి సందర్భంగా గోదా రంగనాథ స్వామి వారిని వృషభ రాశి వారు చేమంతులతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీని వలన ఆరోగ్యం సమకూరుతుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే శుభకార్య ప్రయత్నాలు గనక మీ గృహంలో మీరు ఆచరించాలనుకుంటే వాటికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. స్థిరాస్తుల విషయాల్లో ప్రతికూలత తొలగిపోయి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్య నిమిత్తంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు అనుకూలంగా ఉంటాయి.
శత్రువులపైన విజయాన్ని సాధించడంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం, భాగస్వామ్యం వలన లాభము, దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యుల ఒక వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం వీరి కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడం అనేది అవసరము. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాలలో మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. భోగి సందర్భంగా గోదా రంగనాథ స్వామి వారిని మిథున రాశి వారు సన్నజాజులతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండేందుకు వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తులు ముఖ్యంగా వాటిపైన మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు నూతన వస్తు వాహనాలు సమకూర్చుకునేందుకు కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ కర్కాటక రాశికి చెందిన స్త్రీలు వీరికి మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో కూడా కోర్టు తగాదాలు గనక ఉంటే అందులో మీకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. భోగి సందర్భంగా గోదా రంగనాథ స్వామి వారిని కర్కాటక రాశి వారు పారిజాతాలతోటి పూజించి మినప గారెలు నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత లభిస్తుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా ఈ శ్రమ వలన మీరు ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా ఇబ్బందికి గురవటం అనేది గోచరిస్తూ ఉంటుంది. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలన్నా లేకపోతే విదేశాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా అందులో మీకు సానుకూలత అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తున్నా కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించడం అనేది అవసరము. భోగి సందర్భంగా గోదా రంగనాథ స్వామి వారిని సింహరాశి వారు తులసీ దళాలతోటి పూజించి పులగం నివేదించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం మీరు గనక గృహంలో శుభకార్య ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. అలాగే భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. మీ కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఆశించినట్టుగా మార్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా అనుకూలత అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. స్థిరాస్తులకు సంబంధించి ఎటువంటి తగువులు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని మీరు అధిగమిస్తూ ఉంటారు. బంధువర్గీయులతోటి, కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలుగా చెప్పుకోవచ్చు. భోగి సందర్భంగా గోదా రంగనాథ స్వామి వారిని కన్యారాశి వారు నందివర్ధనాలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన ధనకనక వస్తు వాహనాలు అమరే అవకాశం గోచరిస్తుంది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్టయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో తులారాశి వారికి ఈరోజు ఎటువంటి మార్పులు అనేవి గోచరించడం లేదు. ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. మీ సంతానానికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. వీటితో పాటు మీరు ఆశించిన విధంగా ప్రతి పనిలోనూ కూడా మీకు పురోగతి అనేది సూచిస్తోంది. మీ పాత మిత్రుల్ని కలవటము, వారితోటి సమయం గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతోటి సమయం గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా వాటికి కట్టుబడి ఉండటానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తి విషయాలు మీకు సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు సొంతంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువగా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు
మంచి గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. భోగి సందర్భంగా గోదా రంగనాథ స్వామి వారిని తులారాశి వారు మల్లె పువ్వులతోటి పూజించి రవ్వ కేసరి నివేదించాలి. దీని వలన మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు వీరి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మీ సంతానము వారి అభివృద్ధి గురించి కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ సంతానం పైన మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ సమస్యలు ఎన్నున్నా కూడా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించి మార్పు గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు స్థానచలనము, బదిలీలు వీటి గురించి కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు మీ స్థిరాస్తుల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు ఇలాంటివి ఉంటే వీటిని తీర్చేందుకు కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం వీరి యొక్క ఇంటి గురించి లేదా వీరి స్థిరాస్తుల గురించి వీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. మీ స్థిరాస్తి సంపద పెరిగే మార్గాల గురించి కూడా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. భోగి సందర్భంగా శ్రీ గోదా రంగనాథ స్వామి వారిని వృశ్చిక రాశి వారు కనకాంబరాలతోటి పూజించి లడ్డూలు నివేదించాలి. దీని వలన వ్యాపారస్తులకి ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు కూడా ఆర్థిక పరమైన విషయాలలో వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటు స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక వీటన్నిటితో పాటు మీ సంతానము వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. మీ సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా మార్పులు అనేవి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి నూతన ప్రాజెక్టులు లాంటివి లభించటం, దీంతో పాటు వ్యాపారస్తులకి నూతన వ్యాపారాభివృద్ధి గురించి వీరు ఆర్థికంగా పురోగతి గురించి కూడా ఆలోచన చేయటం, ఇతర వృత్తులలో ఉన్నవారికి ఆర్థిక పురోగతి గురించి ప్రణాళికలు చేసుకోవటం అనేది గోచరిస్తోంది. భోగి సందర్భంగా గోదా రంగనాథ స్వామి వారిని ధనుర్రాశి వారు బిల్వదళాలతోటి పూజించి అరిసెలు నివేదించాలి. దీని వలన వీరి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మార్పు అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి. కాబట్టి మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, ఉన్న ఉద్యోగంలోనే ఏమైనా మార్పులు చేర్పులు కోరుకుంటున్నా అందులో మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక దీంతో పాటు మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడం అనేది అవసరము. మీ స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరిచే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సంతానము వారి అభివృద్ధి గురించి కూడా మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ నెమ్మదిగా మీకు గ్రహాలు అనేవి మారటం వలన ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆలోచించి సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇవి ఆర్థికాభివృద్ధి గురించి కానీ, లేకపోతే మీ సంతానము, మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలు, అలాగే భాగస్వామ్యము వీటన్నిటిపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరుస్తూ ఉంటారు. భోగి సందర్భంగా గోదా రంగనాథ స్వామి వారిని మకర రాశి వారు తెల్ల చేమంతులతోటి పూజించి పూర్ణం బూరలు నివేదించాలి. దీని వలన ఆధ్యాత్మిక భావన, చింతన పెరుగుతుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. దీంతో పాటు మీకు ఆధ్యాత్మిక భావన, చింతన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు జాగ్రత్త వహించాల్సింది ఏమిటి అనంటే ఈ రాశి వారు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీరు తగిన జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారస్తులకి అధిక ధన నష్టం కలగటం, వ్యాపార రీత్యా ప్రయాణాలు లాంటివి చేయటం, వీటన్నిటితో పాటు మీరు అనుకున్న విధంగా వ్యాపారాభివృద్ధి లేకపోవటం మీకు నిరాశను కలిగిస్తుంది. వ్యాపారస్తులతో పాటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు ఉండటము, ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి చేయటము, కుటుంబ సభ్యులతోటి సమయం గడపలేని పరిస్థితులు మీకు చికాకును కలిగిస్తూ ఉంటాయి. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి చెప్పుకోదగిన మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. భోగి సందర్భంగా గోదా రంగనాథ స్వామి వారిని కుంభరాశి వారు మందార పువ్వులతోటి పూజించి పాయసం నివేదించాలి. దీని వలన స్థిరాస్తులు అమరే అవకాశం గోచరిస్తుంది.
మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ముఖ్యంగా ఇక్కడ ఆర్థికపరమైన విషయాలలో వీరికి అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. అయితే స్థిరాస్తి విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపార పరంగా నెమ్మదిగా మార్పులు అనేవి కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించటము, నూతన భాగస్వామ్యము ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఎటువంటి మార్పులు అయితే గోచరించటం లేదు. నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఇక్కడ మీ యొక్క సంతానము వారి అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేస్తారు. అలాగే మీ సంతానానికి ప్రత్యేకించి అనేక విషయాలలో మంచి శుభ ఫలితాలు అనేవి కూడా కనపడుతున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు నచ్చిన విధంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి విషయాలలో సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలుగుతున్న ప్రతికూలత ఏదైతే ఉందో దాన్ని అధిగమించడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. భోగి సందర్భంగా గోదా రంగనాథ స్వామి వారిని మీనరాశి వారు తెల్ల గులాబీలతోటి పూజించి దద్దోజనం నివేదించాలి. దీని వలన గృహ సంబంధమైన కార్యక్రమాలు పూర్తవుతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. భోగి సందర్భంగా గోదా రంగనాథ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ప్రధానంగా భోగి పర్వదినం సందర్భంగా ఈరోజు అందరూ కూడా భోగి మంటలు వేసే సమయంలో ఆ భోగి మంటల మీద నీళ్లు కాగబెట్టి ఆ నీళ్లు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానాన్ని ఆచరించినట్లయితే సమస్త జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. భోగి మంటలు పూర్తయిన తర్వాత భోగి మంటల్లో వచ్చినటువంటి బూడిదను నుదుటి మీద హృదయం దగ్గర రాసుకుంటూ శ్రీయమిచ్చేత్ హుతాశనాత్ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. అంటే అగ్ని నుంచి సిరి సంపదలు పొందాలి అని ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. అలాగే భోగి పర్వదినం సందర్భంగా సాయంకాలం పూట చిన్నపిల్లలకి రేగిపళ్ళు, చెరకు ముక్కలు, చిల్లర నాణ్యాలు, బంతిపూలు వీటన్నిటితో భోగి పళ్ళు పోయాలి. చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోసేటప్పుడు ఓం సారంగాయ నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ భోగిపళ్ళు పోసినట్లయితే సూర్యుడి అనుగ్రహం వల్ల గృహంలో చిన్నపిల్లలకు సంవత్సరం పాటు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు చేకూరతాయి. అలాగే ఈరోజు షట్తిల ఏకాదశి. నువ్వులను 6 రకాలుగా వినియోగించడం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయటం, స్నానం చేసే నీటిలో నువ్వులు కలుపుకొని స్నానం చేయటం, స్నానం చేసిన తర్వాత స్వీకరించే నీటిలో నువ్వులు కలుపుకొని నువ్వులు కలిపిన నీటిని స్వీకరించటం, ఆహారంలో నువ్వులతో చేసిన పదార్థాలను స్వీకరించటం, నువ్వులు దానం ఇవ్వటం, నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీటితో దేవతర్పణాలు ఇవ్వటం, ఇలా నువ్వులను 6 రకాలుగా వినియోగించటం ద్వారా సమస్త శుభాలను పొందటానికి షట్తిల ఏకాదశి విశేషంగా సహకరిస్తుంది. దక్షిణాయన పుణ్యకాలం అంతా ఉపాసన కాలం. దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా కష్టపడి భగవంతుణ్ణి ఉపాసన చేస్తే అనేక తిథులలో తమోగుణాన్ని విడిచిపెట్టి ఋషులు ఎలా కల్పాన్ని పాటించాలని చెప్పారో అలా కల్పాన్ని పాటిస్తూ భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుడు చిత్తశుద్ధిని అనుగ్రహించి ఆ చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది పాత్రత కారణంగా ఈశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన తాను శరీరము కాదు ఆత్మ అని తెలుసుకొని లోపల ఉండేటటువంటి ఆత్మ శాశ్వత వస్తువు అనేటటువంటి అనుభవాన్ని పొంది ఈశ్వర భోగాన్ని అనుభవించడానికి అద్వైతానుభూతిని పొందడానికి యోగ్యమైన కాలమునకు ప్రారంభ సూచనగా. ఇక తర్వాత వచ్చేది మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం కనుక దానికి ముందు దక్షిణాయనం పూర్తవుతోంది అంటే ఉపాసన పూర్తయి ఈశ్వర సంబంధమైన ఆనందమును అనుభవించేటటువంటి సమయమునకు ప్రారంభ సూచనగా దానికి భోగి అని పేరు. అందుకే భోగి పండగ నాడు ఇప్పటికీ కూడా అగ్నిహోత్రాన్ని రగల్చి అందులో పిడకలు వేయడం, ఇతర పదార్థాలు వేయడం, వేసి భోగి మంటలు వేశాం అనడం ఎప్పటినుంచో సంప్రదాయంగా వస్తోంది. నిజానికి అలా మంట ఎందుకు వేస్తారు అంటే బాహ్యమైనటువంటి కామాన్నంతటినీ కూడా కాల్చేసి ఆ కామం ఈశ్వర కామంగా మార్చుకుంటున్నాం. అదే సమయంలో దేశకాలములు కలిసి వచ్చినటువంటి కారణం చేత
భోగి పీడ వదిలిపోయి భోగం అనుభవించడానికి యోగ్యమైనటువంటి స్థితి కూడా కాలము ఈశ్వర స్వరూపంగా అనుగ్రహిస్తుంది. అందుకే పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. చిన్నపిల్లలు జీవితంలో వృద్ధిలోకి వచ్చి ముందర ఎన్నో సుఖాలు అనుభవించవలసిన వాళ్ళు, కానీ జాతకరీత్యా గ్రహముల యొక్క సంచారం చేత వాళ్ళు అలా భోగం అనుభవించకుండా ప్రతిబంధక రూపంగా వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి పాపములు అడ్డొచ్చి బాధ పెట్టకుండా ఉండడం కోసమని భోగం అనుభవించడానికి ప్రతిబంధకమైనటువంటి పాపరూపమైన పీడ తొలగిపోవడానికి ఏ విధమైన మంత్రమూ అవసరం లేకుండా చెరుకు ముక్కలు, చిల్లర నాణేలు, అలాగే రేగుపళ్ళు కలిపి కొద్ది బియ్యంతో పిల్లల యొక్క తలమించి కిందకి విడిచిపెట్టి పెద్దలందరూ కూడా ఆశీర్వచనం చేస్తారు. అలా విడిచిపెట్టినటువంటి కారణం చేత వారిని ఆవహించి ఉన్నటువంటి పాపరాశి ఏది ఉంటుందో అది ధ్వంసమై వారు ఎదర భోగం అనుభవించడానికి యోగ్యమైన స్థితిని పొందుతారని, ఆ భోగ సంబంధమైన పీడ తొలగడానికి యోగ్యమైన కాలం అది అని ఋషులు గుర్తించి భోగి పళ్ళు పిల్లలకు పొయ్యాలి అని నిర్ణయం చేశారు. ఇన్ని కారణముల చేత ఆ పండగకి భోగి పండగ అని పేరు వచ్చింది.